హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ బ్యాంకర్. ఈ వీడియోలో మనము రైతులకు 10,000 నష్టపరిహారం ఎలా పొందాలో తెలుసుకుందాము. రైతులకు గుడ్ న్యూస్. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. అన్నదాతల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు రానున్నాయి. ఇంతకీ ఏ డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాలో జమ కానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాము. రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఏ పంట వేసినా పెద్దగా రాబడి ఉండడం లేదు. నష్టాలు తప్ప లాభాలు రావడం లేదు. ఏదో ఒక కారణంతో అన్నదాతలకు కన్నీళ్లు మిగులుతున్నాయి. ఇలాంటి సమయంలో రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతులకు కొన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అందుచేత నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆసరాగా నిలిచి వారికి ఆర్థిక భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. వరి, మక్క, పత్తి, మిరప పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులతో పాటు ఆశించిన దిగుబడి లేకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గత సంవత్సరం వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఎకరాకు రూపాయలు 10,000 చొప్పున నష్టపరిహారం అందించింది. ఈసారి కూడా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలా చేయడం వలన వేలాది మంది రైతులకు ఆర్థికంగా కొంత సహాయం లభిస్తుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రైతులు ఏం చేయాలంటే తమ దగ్గరకు వచ్చే అధికారులతో, ఏఈలతో లేదా ఏఓలతో ఎంత నష్టం జరిగిందో, ఏ పంటలు నష్టపోయాయో, పంట విస్తీర్ణం, పట్టా పాస్బుక్ కాపీ, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కంప్లీట్గా ఇవ్వాలి. ఒకవేళ అధికారులు రాకపోతే రైతులే వ్యవసాయ శాఖ ఆఫీస్కి వెళ్ళి ప్రభుత్వం ఇలా రూపాయలు 10,000 పరిహారం ఇవ్వాలనుకుంది కాబట్టి ఆ ప్రకారం నష్టం వివరాలను తీసుకోవాలని కోరాలి. ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర పంటలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. అందువలన పంటల్ని చూడగానే ఎంత నష్టం వచ్చిందో పక్కాగా తెలుస్తుంది. దాంతో త్వరగా పరిహారం ఇవ్వడానికి వీలవుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. ఫ్రెండ్స్, మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరియు మరిన్ని సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.